అలా చూస్తున్నవేంటి కిరణ్? నేన్రా అమ్మని. ఏంటండి వీడిలా చూస్తున్నాడు? నాన్న కిరణ్, కిరణ్ అమ్మని గుర్తుపట్టడం లేదా? ఏమైందిరా నీకు? తనెక్కడా? తన తనెక్కడా? నాన్న కిరణ్, 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 తనెక్కడా? కిరణ్ ఇప్పుడు ఎలా ఉంది? తనెక్కడా? తనెక్కడా? కనిపించట్లేదేంటి? అరే తనెక్కడా అంటే ఎవరు మాట్లాడట్లేదేంటి? నేనే వెతుకుతాను. కిరణ్, ఏవండి? కిరణ్, కిరణ్ కిరణ్ జరగండి. నాన్న, నాన్న, తనెక్కడ? తనెక్కడా? ఎక్కడ? ఏవండి? ఏవండి? ఎక్కడ దాచిపెట్టారు? ఏవండి? ఎక్కడ? ఏవండి? ఇది ఎక్కడ? ఏవండి? ఎక్కడ దాచిపెట్టారు? ఏవండి? ఏవండి? నేను వచ్చాను, మీ ముందే ఉన్నాను. నువ్వు కాదు. తనెక్కడా? తనేది? కిరణ్, ఎక్కడ? ఏమైందిరా నీకు? తనేది? తను ఎవర్రా? తను నాకు కావాలి. కిరణ్, చెప్పరా? ఏవండి? తను నాకు కావాలి. కిరణ్ తను నాకు కనబడట్లేదు. తనంటే ఎవరు? ఎవర్రా? తను కనిపించట్లేదు. తను ఎవరండి? ఎవర్రా తను? మ్యూజిక్! మ్యూజిక్ కావాలి. కిరణ్, నా మ్యూజిక్ ఎక్కడ దాచిపెట్టారు? కిరణ్, మ్యూజిక్ ఎక్కడ దాచిపెట్టారు? నా మ్యూజిక్, నా మ్యూజిక్, నా మ్యూజిక్. మ్యూజిక్ ఏది? కిరణ్ నాన్న కిరణ్, డాక్టర్, వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? వాడి ప్రవర్తన ఎందుకంత మార్పు వచ్చింది? జరిగిన ఇన్సిడెంట్ తనకి పూర్తిగా రిజిస్టర్ కాలేదు, అందుకే ఏది సరిగా చెప్పలేకపోతున్నాడు. టెస్ట్లు చేసి రిపోర్ట్స్ వచ్చాక గానీ ఏ విషయం చెప్పలేము. తనకి రెస్ట్ చాలా అవసరం. పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరు మాత్రమే ఉండండి, మిగిలిన వాళ్ళు బయట వెయిట్ చేయండి. మీరిద్దరూ బయట వెయిట్ చేయండి. కిరణ్ని నేను చూసుకుంటాను. నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? బయటికి వెళ్ళు. ఇక్కడ ఉన్నది నాకు సంబంధం లేని మనిషి కాదు, నా భర్త. నేను ఇక్కడే ఉంటాను. నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు. బయటికి వెళ్ళు. కిరణ్మయ్యి, తను పరాయి మనిషి కాదు, కిరణ్కి భార్య. ఈ పరిస్థితుల్లో తన భర్తతో ఉండే హక్కు తనకే ఉంది. తనని బయటికి వెళ్ళమనే అధికారం నీకు లేదు. ఇక ఆపుతారా? అసలు ఇదంతా వచ్చిందే ఆ అమ్మాయి వల్ల. ఎప్పుడైతే ఈ ఇంట్లో కడుగు పెట్టిందో అప్పుడే నిషా హాస్పిటల్ పాలైంది.
ఇప్పుడు చూస్తే కిరణ్ పరిస్థితి ఇలా ఉంది. దీనికంతటికీ కారణం డైరెక్ట్ గా ఆ అమ్మాయి అయితే ఇండైరెక్ట్ గా మీరు. మీరే కనుక వీళ్ళిద్దరికీ ముడిపెట్టి ఉండకపోతే ఈ పాటికి కిరణ్ నిషాతో సంతోషంగా ఉండేవాడు. చూడు కిరణ్మయి, తప్పు నీది ఒప్పు నాది అని లెక్కలు వేసుకునే టైం కాదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే సందర్భం అసలే కాదు. కాస్త ప్రశాంతంగా ఉండు. నాకు ఎప్పుడు ఎలా ఉండాలో బాగా తెలుసు. మీరు నాకు చెప్పనవసరం లేదు. నాకు చెప్పడానికి ప్రయత్నించి నన్ను డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఎంతైనా వాదించు, ఉషా కిరణ్ దగ్గరే ఉంటుంది. మనం బయటికి వెళ్దాం పద. అమ్మా ఉషా, కిరణ్కి ఏం కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. కిరణ్ అసలు మన లోకంలోనే లేనట్టుగా ప్రవర్తిస్తుంటే చూడలేకపోతున్నాను అన్నయ్య. అవునరా, అసలు సడన్ గా వాడికి ఎందుకు అలా అయిందో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఫైర్ యాక్సిడెంట్లో వాడి మ్యూజిక్ రూమ్ అంతా కాలిపోయింది కదా. ఆ రూమ్ని, అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని వాడెంత ప్రేమగా చూసుకుంటాడో మనకి తెలుసు కదా. అవన్నీ బూడిదైపోయాయనే నిజాన్ని వాడు డైజెస్ట్ చేసుకోలేక ఇలా అయ్యాడు. నువ్వు చెప్పింది నిజమేరా. వాడికి మ్యూజిక్ అంటే ఇష్టమే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రాణమే. కానీ అవి కాలిపోయినంత మాత్రాన మెంటల్గా ఇంత డిస్టర్బ్ అవుతాడా? మనకిది వినడానికి, అనుకోవడానికి కొంచెం విచిత్రంగానే ఉండొచ్చన్నయ్య. కానీ ఒక్కసారి వాడి ప్లేస్లో ఉండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని కానీ అందరూ చూసే పద్ధతి ఒకేలా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. వాడి మ్యూజిక్ రూమ్ని మనం అందరం ఒక రూమ్ లాగే చూస్తాం, కానీ వాడు ఒక గుడిలా భావిస్తాడు.